సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయారు, అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కానీ చెప్తున్నారు. అలాగే ఎలా ఉండిపోతుంది జగన్మోహన్ రెడ్డి అలా అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోద్ది. అందరూ కూడా ముందుకొచ్చి ఈ విషయాన్ని అయితే మటుకు ఎవరూ సహించరు. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా ఈ ఈ కూటమి ప్రభుత్వం రాగానే కక్షపూరితంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి దాన్ని అమలు చేస్తూ నడుస్తున్నారు. అది మంచిది కాదు. ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఈ రోజున ప్రతి పేదవాడి ప్రభుత్వం ఏది అంటే జగనన్న ప్రభుత్వం, అది వైసీపీ ప్రభుత్వమే. దాని నిమిత్తమే జగన్ గారు ఎంతో పేదలను చూసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వల్లే సాధ్యం. ఇది ఓన్లీ ఇది ఒక కూటమి ప్రభుత్వం అన్నది అసలు అసాధారణంగా ప్రజల్ని ఒక ఏపిచుకు తినే ప్రభుత్వం కింద వైసీపీ మీద కక్షపూరితంగానే ముందుకు నడుస్తుంది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. గతంలో ఎంత ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో విధంగా ఈ వైసీపీని ఎన్ని రకాలుగా మాట్లాడే ఈ రోజున ఒక 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 కార్యకర్త ఒక ఏదో ఒక మన ఏ సినిమా ఒక డైలాగ్ చెప్పినందుకు దాన్ని పెద్ద రచ్చ కింద చేసి రప్పరంప అన్న దానికోసం పెద్ద ఇష్యూ చేసేసి దాన్ని పెద్ద అందరినీ కూడా మోకాల మీద కూర్చోబెడతాను. మరి గతంలో ఆయన మాట్లాడిన మాటలేంటి ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ప్రజలే బుద్ధి చెబుతారు. ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. ఈ రోజున తెలుసుకుంటున్నారు అందరూ. సరే, ఈ రాష్ట్రంలో అనేకమైన అమ్మాయిల మీద దాడులు కానీ అగాత్యాలు జరుగుతున్నప్పుడు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 30,000 మంది మిస్ అయిపోయారని చెప్పడం జరిగింది. ఈ సంఘటన ఎలా చూస్తారు? అప్పుడు ఎక్కడ కూడా నోరు మీద పడడం కారణం ఏంటంటే మరి యాక్చువల్గా మరి కరెక్టే మీరు అన్నట్టుగాను అది జరిగింది. మరి వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మరి వీళ్ళు తీయాలి కదా, ఆ 30 మందిని వెనక్కి తీసుకురావాలి కదా. మరి ఏం చేస్తున్నారు? మరి దానికి సమాధానం ఏది? అందుకని దానికి సమాధానం అంటే ఈ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎన్ని కిడ్నాపులు జరిగినాయి, మరి దాని మీద మాట్లాడతలేదే. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక వచ్చి మా పిల్ల పోయి 20 రోజులు అని చెప్పి ఒక ప్లకార్డ్ ప్రదర్శన కూడా చేశారు. దీని మీద అదే అంటున్నాను నేను. గతంలో కూడా ఇలాగ జరిగిందని చెప్పి ఇతను ఊరి మీదకి వచ్చి ప్రజల్లో ఒక భయోందోళన తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇలాగ అమ్మాయిలందరూ ఇలాగైపోతారు అలాగైపోతారు అని ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి కూటమి ప్రభుత్వం నెగ్గి ఈ రోజున మరి ఆ 30,000 మందినో లేకపోతే వాలంటీర్ల మీద అపనిందనలు వేసి అవి చేసి మరి వీళ్ళు వచ్చారు. అవన్నీ బయటికి తీసి మరి వాళ్ళందరినీ శిక్షించచ్చుగా. మరి ఎందుకు మూసుకుని కూర్చున్నారు? రాష్ట్రంలో రైతులకు కానీ ఎలా ఉందంటారు పరిస్థితి? అసలు ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో జగనన్న గారు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఓటర్ కూడా తెలుసుకునేది ఏంటంటే జగనన్న గారిని అంటే పాలిచ్చే ఆవుని వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నాము. నేను బాధపడి బయటికి చెప్పలేక కక్కలేక మింగలేక ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రజలందరూ కూడా ఉండి ఇది ఓటు ద్వారా వచ్చే 29లో ఒక భారీ మెజార్టీతో జగనన్న గారు నెగ్గబోతున్నారు. ఇది నేను ఈరోజు చెప్తున్నాను. మళ్ళీ ఆ రోజు మీ దగ్గరికి వచ్చి నేను ఇదే మాట చెప్తాను. సార్, బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అసలు బాబు సూరిటీ భవిష్యత్తు మోసం గ్యారెంటీ అన్న దాని విధానం అది యాక్చువల్గా ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యాన్ని తెలిపేయడానికి మీరు ఏ విధంగా పథకాలను ఏ విధంగా కోల్పోయారు అన్నది ప్రజలకు తెలియపరచడం కోసం ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్షణం. ఇప్పుడు మన బొత్స సత్యనారాయణ గారి ద్వారా దీని గురించి ప్రజల్లోకి ఎలాగెళ్ళాలి, ప్రతి కార్యకర్త కూడా గడప గడపకి వెళ్ళి ఈ విషయాన్ని ఎలా తెలియపరచాలి అని తెలియపరచడం కోసమే ఈ కార్యక్రమం జరుగుతున్నది. సార్, మీరు చూసారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రదర్శనలో ఒక వ్యక్తి రప్పని బ్యానర్ చూపించడం బొత్స చౌదరి గారు మాట్లాడుతూ కూడా నిన్ను చంపేస్తే పని అయిపోద్దని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒక వ్యక్తిగా ఎట్లా చూస్తారు? అది చాలా దారుణమైన ఒక సీనియర్ ఒక మన రాజకీయ నాయకుడు అయ్యి ఉండి ఆయన ఈ విధంగా మాట్లాడడం అసలు సబబు కాదు. ఎందుకంటే ఆయన 10 మందికి చెప్పవలసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున ఆ మాట మాట్లాడడం అన్నది చాలా హర్షాధించే విషయం కాదు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఒక ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా సరే ఎవరికైనా మన ప్రజల్లో ఒక ముఖ్యంగా ఎవరు స్వతంత్రంగా వాళ్ళు మాట్లాడుకునే సినిమా డైలాగ్ అవన్నీ ఏదైనా మాట్లాడుకునే హక్కు ఉంది. దాన్ని ఎవరు కూడా కాల రాయడానికి వీల్లేదు. అది చెప్పిన దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రజలు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా మాట్లాడచ్చు. అంతకు మాత్రాన్ని అరెస్ట్ చేసేయడాలు, మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించడం అన్నది సబబు కాదు. ఈ విధంగా మీకు కూడా మీ ద్వారా, మీ మీడియా ద్వారా కూడా మన లోకేష్ బాబు గారు తెలియపరుస్తున్నాను. ఇది పద్ధతి కాదు. రేపొద్దున్న ఒకలే ప్రభుత్వంలో ఉండరు. మళ్ళీ ప్రభుత్వాలు మారచ్చు, మళ్ళీ రాజ్యాంగాలు మారతాయి. ఎవరిని కూడా సహించేది లేదు.
ఇవన్నీ కూడా మీరు ఏ బుక్లో రాసుకుంటారో అని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పడు. మాట తప్పని వ్యక్తి, మనం తప్పని వ్యక్తి అన్నది ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. లోకేష్ గారికి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ కూడా రెడ్ బుక్ చూసినా ఎరుపు రంగు చూసినా సరే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు భయపడుతున్నారు, గుండెపోటు. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే. ఈ విధంగా ఈ రోజున ఇంతమంది కార్యకర్తలు బయటకు వచ్చారు అంటే మీకే అర్థమై ఉంటుంది. రెడ్ బుక్కి భయపడి ఏదో ఎవడో వచ్చి మనం అరెస్ట్ చేస్తారని మన వైసీపీలో ప్రతి కార్యకర్తకి ఆ భయం అన్నది ఉండదు. ఏదైనా ఉంది పార్టీ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఒక వ్యక్తిని చూసి నడిచే పార్టీ ఏదైనా ఉందంటే ఇదే.